అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి సస్టైనబుల్ మోడల్కి శ్రీకాకుళం చుట్టాం. ఈరోజు నేను వచ్చినప్పటి నుంచి కారు వాడలేదు, నేరుగా సైకిల్లో వెళ్ళి మీటింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళా సైకిల్లో ఇక్కడికి వచ్చాను. అయితే ఈ సైకిల్ ఎక్కినప్పుడు ఉండే అనుభూతి బ్రహ్మాండమైన అనుభూతి ఉంది. అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, 2 విధాల లాభం. ఒకటి, పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, ఎన్విరాన్మెంట్కి సహకరించే పరిస్థితి వస్తుంది. రెండోది, మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మంచి గాలి, మంచి వాతావరణం, అవసరమైతే కొద్దిగా పెడలింగ్ కూడా వేయగలిగితే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆరోగ్యానికి అదే మరిగా ఏదైతే పర్యావరణానికి ఇది ఏకైక మార్గం. రాష్ట్రంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైకిల్ పెట్టుకోవడం అవసరం. ఎక్కడికక్కడ చిన్న చిన్న పనులన్నీ సైకిల్ వెళ్ళడం, సైకిల్ ద్వారా వెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. విశాఖపట్నం ఒక సుందరమైన నగరం. ఈ సుందరమైన నగరంలో మనం కారులో గ్లాస్ ఎత్తుకుదిగేదానికంటే మంచి వాతావరణంలో మంచి గాల్లో తిరగగలిగితే అన్ని విధాల ఒక మంచి అనుభూతి ఉంటుంది, ఒక అనుభవం ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ సైకిల్ పాత్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. సైకిల్ పాత్ వల్ల డెడికేటెడ్గా ఎవరు పోవాలన్నా ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సైకిల్ పాత్లో పోయే పరిస్థితి వస్తుంది. ఈ నగరం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. అదే సమయంలో సస్టైనబిలిటీ, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా మన శ్రీకారం చుట్టాలి. అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. విశాఖపట్నం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఎప్పుడు ఏది ప్రారంభించినా విశాఖపట్నంలో ప్రారంభిస్తే మాత్రం దానికి ఎనుక తిరిగే ఉండదు. అలాంటి నగరం ఇది. ఇప్పుడే కాదు, ఉర్దూదాపు నేను చూశాను. ఎప్పుడు కూడా మీరు పార్టీ మీద అభిమానం, నా మీద అభిమానం, ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు అండగా నిలబడ్డ నగరం విశాఖ నగరం. దీని రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే మీరందరూ చూస్తున్నారు, అనేక రకాలైన పెట్టుబడులు వస్తున్నాయి. కొంతమంది డేటా సెంటర్ గురించి, ఇక్కడ నాలెడ్జ్ ఎకానమీ వస్తే వాళ్లకు ఓర్చుకోలేనితనంతో మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. మన పిల్లలకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోయే రోజులు ఏఐలో, క్వాంటంలో, లేకపోతే ఏదైతే నాలెడ్జ్ ఎకానమీలో స్టార్టప్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూసే పరిస్థితి, ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ నేర్చుకునే పరిస్థితి, ప్రపంచానికి సేవలు ఇక్కడి నుంచి అందించే పరిస్థితికి వస్తుంది. అలాంటి నగరం నేను ఎప్పుడు కూడా మెచ్చిన నగరం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. మీరు కూడా అనవసరమైన ఆరోపణ చేస్తే నమ్మద్దండి. తొందరలోనే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత నీటి పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అన్ని విధాల ఒక సుందరమైన నగరంగా దీన్ని తయారు చేస్తామని, సుందరమైన నగరమే కాకుండా మీ ఆదాయాన్ని పెంచే నగరంగా, ఇప్పటికే రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. ఈరోజు VER కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ కూడా రివ్యూ చేశాను. ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.